డాక్టర్ జట్కా, ఈ రోజు మీరు ఎంత అందమైన ప్రదేశానికి తీసుకొచ్చారు. డాక్టర్ సాబు నమస్తే. మా ఊరు చూడ్డానికి మీరు ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అరే భయ్యా, నీకు డాక్టర్ సాబు తెలుసా? అవును, ఈయన నాకు చాలా ఆప్తమిత్రుడు. సరే తమ్ముడు, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇంతకు ముందు కంటే దారుణంగా ఉంది. పోయిన వారం నేను నీకు మందు ఇచ్చాను కదా, నువ్వు ఆ మందు వేసుకున్నావా? లేదు, ఆ మందు సీసా కింద పడి పగిలిపోయింది. నేను అడిగేది ఆ మందు తీసుకున్నావా అని. తీసుకున్నాను, మీరిచ్చారు, నేను తీసుకున్నాను. అరే బుద్ధి లేనోడా, ఇంతకీ ఆ పచ్చ మందు తాగావా? లేదు డాక్టర్ సాబ్, ఆ మందు ఎర్రగా ఉంది కదా. నా సహనాన్ని పరీక్షించకు తమ్ముడు. ఇంతకీ నువ్వు ఆ మందు తీసుకున్నావో లేదో చెప్పు. లేదు లేదు డాక్టర్ సాబ్, మందిచ్చింది తమ్ముడికి కాదు, నాకు. మనం ఇంకా కాసేపు ఇక్కడే కనుక ఉంటే వీడు నన్ను పిచ్చివాణి చేసేలా ఉన్నాడు. భయ్యా, మీ కళ్ళ ఎదుటే ఈయన నన్ను చిత్తగా బాదాడు. మీరు కళ్ళప్పగించి చూస్తున్నారా? నేను వెళ్ళి ఇదంతా మా చేతో చెప్తాను. అతను ఎందుకు నాతో అలా మాట్లాడాడు? నేను ఇంతకు ముందే అతనికి పరిచయం ఉన్నట్టు. ఏంటి తమ్ముడు, నేను ఎక్కడెక్కడని వెతకాలి? ఊరంతా వెతుకుతున్నాను, నువ్వు ఎక్కడున్నావా? ఇదిగో తీసుకో, నీకు రావాల్సిన 5,000. పోతే నువ్వు నన్ను క్షమించాలి, తిరిగి ఇవ్వడం కాస్త లేట్ అయింది. నువ్వు పోలీసులు కంప్లైంట్ ఇవ్వబోతున్నావని, నన్ను జైల్లో పెట్టే ప్రయత్నం చేయబోతున్నావని నాకు తెలిసింది. నేను విన్నది నిజమేనా? ఇంతకీ నువ్వెవరవన్నయ్యా? నాకు డబ్బులేమీ అక్కర్లేదు. లేదు, నువ్వు అలా అనొద్దు. నువ్వు ఈ డబ్బు తీసుకునే తీరాలి. నేను తీసుకోనంటే తీసుకోను. నోరు మూసుకుని నీ డబ్బులు తీసుకో, నేను వెళ్ళొస్తాను. అదేంది, 5,000 రూపాయలు చేతికి వచ్చాయి. పద పార్టీ చేసుకుందాం. నేనెవరికి ఇప్పుడు పార్టీలు ఇవ్వదలుచుకోలేదు. ఈ డబ్బులు అతనికే తిరిగి ఇచ్చేస్తాను. నువ్వు చేతగాని వాడివి, ఎందుకు పనికిరాని వాడివి. నువ్వు ఆ శర్మ దగ్గర నుంచి 5,000 రూపాయలు తీసుకురాకపోతే నిన్ను ఈ ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వను. ఏంటి, అర్థమైందా? అలాగే అమ్మా, ఆ డబ్బులు నేను తిరిగి తీసుకునేంత వరకు ఇక నేను ఇంటికి రాను. ఇటువైపు, అటువైపు కాదు, బయటికి వెళ్లే దారి ఇటువైపు ఉంది. అలా చూడండి, పొతులు మనకంటే ముందొచ్చి అక్కడ కూర్చున్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చాను. ఇంతకీ మీరెవరు? అరే నా సహోదరా, నా ప్రాణమిత్రుడా, ఆ డబ్బంతా నువ్వు ఒక్కడవే తినేద్దాం అనుకుంటున్నావా ఏమిటి? డబ్బులేంటి? నాటకాలు ఆటం ఆపు, లేదంటే నీ దగ్గర ఉన్న 5,000 లాక్కుంటాం. నా దగ్గర 5,000 ఎక్కడున్నాయి? నీకు పిచ్చి కాని పట్టిందా? మర్యాదగా జేబు నుంచి డబ్బులు బయటికి తీ. నువ్వు డబ్బు మాయలో పడి స్నేహితులు మర్చిపోవటం మంచి పని కాదు. వదలండి, వదలండి, నన్ను వదలండి, వదలమని చెప్తుంటే. అయ్యో వదలండి. ఆగో అమ్మ తల్లి, మమ్మల్ని ఏం చేయకు. అక్కడున్నాడు, పెట్టద్దు. గసిడి రాము, ఏమిటి, నేను ఏం తప్పు చేశాను? ఎందుకు నన్ను ఇలా పట్టుకున్నారు? వదలండి. 5,000 కోసం మమ్మల్ని గుర్తుపట్టనట్టు నటిస్తావా?
మాకు దూరంగా నువ్వు పారిపోతావా? ఈ రోజు నన్ను చూసిన వాళ్ళందరూ కొడుతూనే ఉన్నారు. ముందు అతను కొట్టాడు, తర్వాత ఇప్పుడు మీరు కొడుతున్నారు. పత్రు, నువ్వు అలా ఏడుస్తుంటే నాకు బాధగా ఉంది. పద మేడ మీదకి వెళ్ళి పార్టీ చేసుకుందాం. పద. నాకెక్కడికి రావాలని లేదు. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఉండి దెబ్బలు తినడం నా వల్ల కాదు. హలో శర్మ, నా దగ్గర డబ్బులు తీసుకుని సంవత్సరం అయ్యింది. నా డబ్బులు ఎప్పుడు తిరిగిస్తావు? ఈ రోజు పొద్దున్నే కదా నీకు డబ్బు తిరిగి ఇచ్చేశాను. ఏంటి, ఇవాళే తిరిగి ఇచ్చావా? ఎంత తేలిగ్గా అబద్ధం ఆడేస్తున్నావు. చూస్తుంటే నీకు డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆలోచన లేనట్టుగా ఉంది. నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా నేను వెళ్ళను. టాకులు, ఏంటిలా ఊరంతా తిరుగుతున్నావు? కాస్త కోపగించుకున్నాను అంతే కదా. అలా అని ఇంటికి రాకుండా బయట తిరుగుతూ ఉంటావా? పదా. మీరెవరమ్మా? మిమ్మల్ని నేను ఎప్పుడు చూసినట్టుగా లేదే. ఏంటి, నేనెవరో తెలీదా? నా చంటోడా, నా బక్కోడా, నా పొట్టోడా, నా గుండోడా? ఏదో కోపంలో తిట్టగానే నేనెవరో కూడా తెలీదంటావా టకులు? అమ్మా తల్లి, నన్ను వదలండి. ఒక్కసారి నా మాట వినండి తల్లు. అమ్మా, అయ్యో వదలమ్మా. అమ్మా వదలమ్మా. అమ్మా నీగా చెప్పేది. అయ్యో అమ్మా. ఇక్కడ కూడా లేడు. అదిగో వస్తున్నాడు. టకులు బంగారం, తినయ్యా. నువ్వు ఇంకా తినాలి. ఎలా తినవో నేను చూస్తానుగా. చాలా ఆపండి, ఇక తినడం నా వల్ల కాదు. అప్పుడే చాలేంటి? ఇదిగో ఈ ఒక్కటి తిను. నా టక్కులు బాబు ఒక్క రోజులో ఎంత పక్కగా అయిపోయాడో. ఇక నేను తినలేను. దయచేసి ఆపండి. అసలు నేను మీ బిడ్డనే కాను. నేను మీ టకులుని కాను. టకులుని కాను 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 నేను టకులుని కాను. టకులుని కాను. టకులుని కాను. అసలు ఇప్పుడు ఎక్కడికి తప్పించుకుని వెళ్తావు? నేను పతులుని కాను. నేను పతులుని కాను కాను. ఇదేమిటి, మాటలు నావే కానీ ఎక్కువ తేడా ఉందేమిటి? నేను మీ టకులుని కాను. నేను పతులుని కాను. ఇది నా టకులు బాబు గొంతే. అది పతులు గొంతు కదా. అమ్మా చూడండి, వీళ్ళు నన్ను పతులు అని ఏడిపించేస్తున్నారు. అరే ఇతనెవరు? చూడ్డానికి అచ్చం అలానే ఉన్నాడు. ఓ, అయితే పొద్దు నుంచి నేను తన్నులు తింటోంది నీ వల్లేనన్నమాట. నేను కూడా నీ వల్ల తన్నులు తింటూనే ఉన్నాను. నన్ను క్షమించు బాబు. అనవసరంగా నిన్ను చాలా కష్టపెట్టాను. నేనెప్పుడు కల్లో కూడా ఊహించలేదు ఇలా ఇద్దరి మొహాలు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంటాయని. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు అని. రా బాబు, లోపలికి రా. అందరూ లోపలికొచ్చి భోంచేసి వెళ్ళండి. వద్దు, ఈ రోజు వద్దు. ఈ రోజుకి తినడం, తాగడం, దెబ్బలు తినడం అన్ని అయిపోయాయి. ఇంకో రోజు వస్తాంలేండి, వెళ్ళొస్తాం. ఇదిగో టకులు, నీ 5,000 రూపాయలు నా దగ్గర ఉన్నాయి. ఇదిగో తీసుకో. అతను పొరపాటున నువ్వనుకుని ఈ డబ్బు నా చేతికి ఇచ్చాడు. ఓ పాపం పిచ్చోడు, నేను అనవసరంగా అతన్ని కొట్టాను. థ్యాంక్ యూ పతులు. సరే బాబు, ఇది నీ ఇల్లే అనుకో. ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. పదండి, ఎక్కడికైనా వెళ్ళి ముందు భోంచేద్దాం. చాలా ఆకలిగా ఉంది. అడుగు, అక్కడున్న టక్కులు నా దగ్గర డబ్బు తీసుకుని ఇవ్వలేదని దబాయిస్తున్నాడు. పరిగెత్తండి, ఇక్కడ తినడానికి ఏమీ దొరకదు, కానీ తన్నులకి మాత్రం కొదవేమీ లేదు.
మాలిష్ బాబు, మాలిష్ మాలిష్. బుర్రలో వేడి తగ్గాలన్నా, జుట్టు పెరగాలన్నా, ఒత్తుగా ఉండాలన్నా నూనె నాది, ఆనందం మీది. జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. మాలిష్ చేయించుకోండి బాబు, మాలిష్. జుట్టు పొడుగ్గా పెరుగుతుందా నిజంగా? 100% నిజం. నా బుర్ర మీదున్న ఈ జుట్టు మీద ఒట్టు. జుట్టు పెరగలేదంటే మీ డబ్బు వాపస్. అయితే రా చేసాయి మాలిష్. ఏయ్, ఏయ్. భలే మజాగా ఉంది. పతలు నువ్వు కూడా మాలిష్ చేయించుకో. ఇతను చాలా బాగా మాలిష్ చేస్తున్నాడు. అలాగే అన్నయ్య, వచ్చి నువ్వు నాకు కూడా మాలిష్ చేసాడు. అరే ఏమిటి అందరూ అలా చూస్తున్నారు? మా మొహాల మీద బొమ్మలాట్లు ఏమన్నా ఆడుతున్నాయా? బొమ్మలాట్లేమీ ఆడటం లేదు, కానీ మీలాంటి వాళ్ళని నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ఏమిటలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? అంత వింతగా చూడడానికి మాలో ఏముందట? నీలో ఏం లేదు, ఉన్నదంతా మీ పైనే ఉంది. ఇంత అందమైన గడ్డి మీ తల మీద ఎలా మొలిచిందో కాస్త చెప్పగలరా? మా తల మీద గడ్డి మొలిచిందా? ఏమిటి ఇలా జరిగింది? ఏమిటి దారుణం? ఇదంతా మనం చేయించుకున్న మాలిష్ వల్లే జరిగింది. నువ్వు చేయించుకున్నది కాకుండా అనవసరంగా నన్ను కూడా చేయించుకోమన్నావు. చూడు ఏమైందో. మోటు నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఎంత పీకినా ఈ గడ్డి రావడం లేదు. నన్ను ఏం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదోటి ఆలోచించు. ఏం చెయ్యాలి? మన నెత్తి మీద ఉన్న గడ్డిని ఎలా కట్ చేసుకోవాలి? ఐడియా సజ్జీ. థ్యాంక్ యూ పెదనయ్య. నీకు చాలా చాలా కృతజ్ఞతలు. అరే ఇదేమిటి మళ్ళీ అలా పెరిగిపోయింది? దయచేసి ఆగండి. పరిగెత్తు. ఆగండి. ప్రశ్నకు సమాధానం చెప్పండి. పచ్చగడ్డి, పచ్చగడ్డి. గుర్రు గుర్రు గుర్రు, గేదె తల్లి ఏం చేస్తున్నావు? అది నా నెత్తి మీద మొలిచిన జుట్టు. గట్టిగా అరవకు. గచ్చటరాం చూశాడంటే మన జీవితాంతం ఏళకోళం చేస్తూనే ఉంటాడు. అమ్మా వదులు వదులు తల్లి. మోటు కాపాడు. ఎవరైనా గేదె తల్లిని ఆపండి. అమ్మా గే తల్లి ఆగు. వాణ్ణి ఆహారం కాదు, నా స్నేహితుడు. వాడిని ఏం చేయకు. వదిలే వదిలే. అమ్మా నా మాట విను. నేను నీ దగ్గరికి రాగలిగితేనే కదా నిన్ను కాపాడడానికి. అయ్యో ఇదేమిటి ఇలా అయింది? నిప్పులోంచి కుంపట్లో పడినట్టుంది. వద్దు, అక్కడే ఉండండి, దగ్గరికి రాకండి.
జరిగింది చాలు, అక్కడే ఆగు. నాకు కోపం వస్తే నా అంత చెడ్డవాడికి ఎవడు ఉండడు. ఇప్పటికే చాలా ఎక్కువైంది. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? అంటే గడ్డి ఎక్కడ కనిపిస్తే అక్కడ తినేటివేనా? మా మానవ జాతికి తలపై గడ్డి పెంచుకునే అర్హత లేదంటావా? నీకు జాలనేదే లేదా? ఇలా తినడానికి నీకు సిగ్గు లేదా? ఎవరో తల మీద గడ్డి పెంచుకుంటే దాన్ని కూడా తినేస్తావా? ఇది అన్యాయం, దారుణం, ఘోరం. మా ఇష్టం వచ్చాడు మేము జీవించే హక్కు లేదా? ఆలోచించు, బాగా ఆలోచించు. ఏమిటి మౌనంగా ఉన్నావు? సారీ. భలే మోటు భలే, ఎంత మంచి స్పీచ్ ఇచ్చావు. నువ్వు నాయకుడు కావలసిన వాడివి. పద, ఇప్పుడు బయటికి వెళ్లి వేడి వేడి సమోసాలు తిందాం. మన పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే అయినా నువ్వు సమోసాలు తినాల్సిందేనా? టీ కొట్టు బాబాయ్, త్వరగా వేడి వేడి సమోసాలు తినిపించు. గడ్డి పెరిగేలోగా తినిపించు. ఏంటి ఏమన్నావు? దాని అర్థం ఏమిటంటే త్వరగా సమోసాలు తినిపించు, లేకపోతే ఆకలి పెరిగిపోతుంది అని. ఇదిగో సమోసాలు తినండి, త్వరగా నా డబ్బులు కూడా ఇవ్వండి. అరే, మీరిద్దరూ ఎందుకు తలల మీద అలా గొడ్డలు చుట్టుకున్నారు? ఇప్పుడే స్నానం చేసి వచ్చాం, జుట్టు తడిగా ఉంటుంది కదా అందుకు. మీకు జుట్టే లేదు, తడిగా ఎలా ఉంటుంది? ఆ గడ్డేంటి? ఏం లేదు, ఏం లేదు. ఏదో ఉంది. అరే, సమోసా. పెద్దన్నయ్య కాపాడు. డాక్టర్ జట్కా, మీరే మమ్మల్ని కాపాడాలి ప్లీజ్. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, అసలేం జరిగిందో చెప్పు. లగాయతు, మీ ఇద్దరి ఏడుపు చూస్తుంటే మీరేదో పెద్ద సమస్యల్లో చిక్కుకున్నట్టున్నారు. అరే పెద్దది కాదు, చాలా పెద్ద సమస్య. ఇదిగో ఇలా చూడండి. పెద్దన్నయ్య, ఫ్యాన్ దుమ్ము దులపడానికి జీవితంలో ఇంకా చాలా టైం ఉంది. ముందు మా తల మీద మొలిచిన ఈ గడ్డి సంగతి చూడు. అయితే ఆ ఇద్దరు మీరే అన్నమాట. ఎవరో ఇద్దరు వ్యక్తులు తేలు మాలిష్ చేసుకుంటే వాళ్ళ తల మీద గడ్డి మొలిచిందని ఊరంతా వింతగా చెప్పుకుంటున్నారు. ఆ దురదృష్టవంతులు మేమే. మమ్మల్ని కాపాడు. ఇదిగో ఈ బాంబుల్ని మీ తలల మీద ఉన్న గడ్డిలో పెట్టి బ్లాస్ట్ చేస్తాను. అప్పుడు మీ తల ఉండదు, తల మీద గడ్డి ఉండదు. ఏమంటారు? అరే నేను సరదా కన్నా లేవయ్యా. అరే సారీ, నేను తప్పకుండా మీకు పరిష్కారం చూపిస్తాను. ఇదిగో ఇది చూడండి, ఈ స్ప్రేని ఒక్కసారి స్ప్రే చేసుకుంటే గడ్డి దానంతట అదే మాయమైపోతుంది. నా మాట నమ్మండి. డాక్టర్ జట్కా, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, శుక్రియా. బల్లే 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 బల్లే. ఇంతకు ముందు మా తల మీద పూలే తక్కువయ్యాయి, ఇప్పుడు నువ్వు ఆలోడు కూడా తెచ్చేసావా? ఏమిటిది? ముందు మా తల మీద ఉన్న గడ్డి తక్కువ అనిపించిందా? ఇలా మోపులు మొలిచేలా చేసావు నిన్ను. మనకి ఏదో ఒక పరిష్కారం దొరకమందో ఈలోగా డబ్బులు సంపాదించుకుందామా? ఎలాగా ఎలాగా? అరే, డబ్బులు సంపాదించడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. నా మాట నమ్మండి, మనం బోల్డ్ అని డబ్బులు సంపాదించచ్చు. ఆ తర్వాత మనం పంచుకుందాం. మోటు, నువ్వు ఎన్ని సమోసాలు కావాలంటే అన్ని తినచ్చు. ఒప్పుకుంటున్నా. ఇదిగో తమ్ముడు, ఎర్రగా పొడుగా ఉంది ఆ పూల బొకే ఒకటి ఇవ్వా. నాకు అన్ని రకాల పువ్వులు ఒక్కొక్కటి కలిపివ్వండి. అద్భుతమైన చెట్లు పెట్టారు. చూడండి చూడండి, ఒక పువ్వు కొయ్యగానే దాని స్థానంలో ఇంకో పువ్వు మొలుస్తోంది. ఇంతకీ మీరు ఇంత వింతైన పూల చెట్లని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? లగాయతో, ఈ వింత పువ్వుల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావని మాత్రం అడగద్దు. ఇది మా ట్రేడ్ సీక్రెట్ బాబు. ఈ పూలని మేమెంత దూరం నుంచి ఎంత కష్టపడి తీసుకొచ్చావో మీకు చెప్పకూడదు.